తను ఇష్టం వచ్చినట్టుగా వారికి ఇష్టం వచ్చినట్టుగా వినియోగించుకుంటూ శాంతి భద్రతల్ని మంట కలుపుతూ ముందుకు వెళ్తున్నటువంటి తీరు మీరు ఈరోజు ఏదైతే కొమ్మాదిలో ఒక మండల్ మేజిస్ట్రేట్ అయినటువంటి ఎంఆర్ఓ గారిని ఇంటికి వెళ్ళి మరి ఆయన్ని ఆ ఇంటి వద్దే మర్డర్ చేసినటువంటి తీరు, ముఖ్యంగా ఆ మర్డర్ వెనకాల మర్డర్ చేసినటువంటి వారు వైసీపీ నాయకులుగా మనందరూ కూడా చెప్పుకుంటున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి అధికారంకి వచ్చిన దగ్గర నుంచి తన ఆర్థిక భద్రతను మీద దృష్టి పెట్టి శాంతి భద్రతల్ని శాంతి భద్రతల్ని గాలికి విడిచిపెడుతూ వైసీపీ నేతలు రాష్ట్రం అంతా రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేస్తూ పులిపెందుల పంచాయతీని అన్ని దిక్కులా చేస్తూ వెళ్తున్నటువంటి తీరు ఈరోజు చూస్తే చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే ఉత్తరాంధ్ర అంటేనే శాంతికి చిహ్నంగా ఉన్నటువంటి ఏరియా. శాంతి భద్రతలు కావచ్చు, లేకపోతే ఇక్కడ ఎక్కువ మంది శాంతి కాముకులుగా పేరుగాంచినటువంటి ప్రాంతం ఇది, ముఖ్యంగా విశాఖపట్నం. మరి ఇలాంటి ప్రాంతంలోనే ఈ హత్యలు కావచ్చు, దోపిడీలు కావచ్చు, దౌర్జన్యాలు కావచ్చు, ఇవన్నీ కూడా విపరీతంగా జరుగుతున్నటువంటి సందర్భం. దీన్ని ఎవరిని బాధ్యులు చేయాలి? రాష్ట్ర ప్రభుత్వం నిజంగా ఇలాంటి తీరు, శాంతి భద్రతలను కాలు రాస్తున్నటువంటి తీరు చూస్తే నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు సిగ్గుపడాలి, వైసీపీ నాయకులు సిగ్గుపడాలి. ఈరోజు మీరు ఎక్కడ చూసినా సరే మేము అనేక సందర్భాల్లో చెప్పాం, అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని కాలరాస్తూ రాజారెడ్డి రాజ్యాంగాన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి తీరు. అలాగే ఈరోజు మీరు ఇదొక్కటే కాదు, ఎవరైనా సరే ఈ వైసీపీ నాయకుల్ని వాళ్ళు చేస్తున్నటువంటి అవినీతిని ప్రశ్నించినా, లేదా వాళ్ళ దోపిడీల్ని అడ్డుకున్నా, వాళ్ళకి పైన దాడులు చేయడం కావచ్చు, లేకపోతే వాళ్ళని మనోవేదన గురి చేయడం కావచ్చు, వాళ్ళని అక్రమంగా కేసులు పెట్టి బంధించడం కావచ్చు, సాక్షాత్తు ఈ రాష్ట్రానికి ప్రతిపక్ష నేత అయినటువంటి, అలాగే 3 మార్లు ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తినే 53 రోజులు జ్యుడిషియల్ రిమాండ్లో ఉంచారు. ఎక్కడికి వెళ్ళినా సరే రాజారెడ్డి రాజ్యాంగాన్నే ముందుకు పెడదాం వెళ్తున్నటువంటి తీరు నిజంగా ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో బుద్ధి చెప్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మీరు గతంలో చూస్తుంటే వైసీపీ నాయకులు ఒక తీరుని చూడండి. అంటే ఈరోజు ఎంఆర్ఓ గారి మీద దాడి చేసి హత్య చేసినటువంటి తీరుకి దీనికి ముందు కూడా అనేక ఇన్సిడెంట్స్ జరిగినాయి. ఇక్కడ సంతనూతులపాడు ఎంఆర్ఓ లక్ష్మీనారాయణ రెడ్డి పైన వైసీపీ నేత చెంచిరెడ్డి ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి, చెంచిరెడ్డి అని చెప్పి వైసీపీ నాయకుడే, ఆయన నేరుగా ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి ఆయన మీద దౌర్జన్యం చేసినటువంటి తీరు ఇది గతంలో జరిగింది. ఆ రోజే ప్రభుత్వం కానీ అడ్డుకొని ఉంటే ఇలాంటి సంఘటనలు జరిగి ఉండేవి కాదు. అలాగే మంత్రులు, ఒక మంత్రి అయితే ఏకంగా ఆయన కారుని పక్కన పెట్టారని చెప్పి పోలీస్ అధికారులని విపరీతంగా దూషించినటువంటి తీరు. అలాగే ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి తన అవినీతికి సహకరించలేదని చెప్పేసి ఒక దళిత కలెక్టర్ గంధం చంద్రుడు అని చెప్పి ఆయన మీద
దౌర్జన్యం చేసినటువంటి విషయం. అంటే ఇది ఏదో ఈరోజు ఎంఆర్ఓని చంపేటటువంటి వరకు పరిస్థితులు వచ్చినాయి అంటే గతంలో ఇటు ఎమ్మెల్యేస్ కావచ్చు, వైసీపీ నాయకులు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఈ దౌర్జన్యాలు పరంపర అలా కొనసాగుతుంది. అలాగన ఈరోజు ఈ స్థాయికి వచ్చేసింది. ఉత్తరాంధ్రలో ఒక ఎంఆర్ఓ ఇంటికి వెళ్ళి, ఒక మండల మెజిస్ట్రేట్ ఇంటికి వెళ్ళి చంపడం అంటే ఎంత దారుణం. వాళ్ళకి ఒత్తాసు పలకడానికి యంత్రాంగాన్ని వినియోగిస్తారు కనుకనే ఈరోజు శాంతి భద్రతలన్నీ కూడా ఇలాంటి పరిస్థితులు ఉత్పన్నం అవుతున్నాయి. శాంతి భద్రతలన్నీ కూడా గాలికి విడిచిపెట్టారని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అలాగే ఇంకొక సంగతి కూడా మనం మాట్లాడుకోవాలి. డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని ఎమ్మెల్సీ గారు అనంతబాబు హత్య చేసి హత్య ఆరోపణలో ఉన్నారు కదా. ప్రజలందరూ కూడా ఎమ్మెల్సీ మర్డర్ చేసి ఇంటికి పార్సల్ చేశారు అనుకుంటారు. అలాంటి ఎమ్మెల్సీనే ముఖ్యమంత్రి గారు ఏం చేస్తున్నారు? ఆయన పక్కన కూర్చోబెట్టుకుంటున్నారు. మరి ఎటువంటి సందేశం ఇస్తున్నట్టు? ఇదంతా ప్రజలు చూడట్లేదు అనుకుంటున్నారు, ప్రజలు గమనించట్లేదు అనుకుంటున్నారు. మీరు ఖచ్చితంగా రేపు ప్రజలు బుద్ధి చెప్తారు. అవకాశాన్ని, ప్రజలు ఇచ్చినటువంటి అవకాశాన్ని మీరు సద్వినియోగించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు ఇంకో విషయం ఏంటంటే, ఈయన మాట్లాడితే ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ విశాఖపట్నం చేస్తా అని చెప్తారు. మరి ఎంఆర్ఓ గారి ఇల్లు కోత దూరంలో ఉంది ఆ క్యాంప్ ఆఫీస్కి. వీళ్ళు ఎక్కడైతే అంటున్నారు ఆ ఐటీ పార్క్ ఆ ఏరియా దగ్గరే కదా వీళ్ళు రేపు క్యాంప్ ఆఫీస్ కడతానని చెప్తున్నారు. అంటే వీళ్ళు కట్టడం అనేది తర్వాత విషయం, కానీ వీళ్ళు ఒక ఊహల్లో బతుకుతున్నారు కదా. మరి అలాంటప్పుడు ఎంత భద్రత ఉండాలి ఆ ప్రాంతంలో? ఒక మండల మెజిస్ట్రేట్ని దారుణంగా ఇంటికి వెళ్ళి చంపేశారంటే అసలు ఎప్పుడైనా ఇలాంటి సంఘటనలు విశాఖపట్నం ప్రాంతంలో, ఉత్తరాంధ్ర ప్రాంతంలో మనం విన్నామా? ముఖ్యంగా విశాఖపట్నం ప్రాంతంలో అసలు ఏమనుకోవాలి? కనుక ఇప్పుడైనా సరే, అలాగే ఆ ఎంపీ అంటే నేను వైసీపీ నాయకులు కూడా మీరు తెలియజేసేది ఒకటే, మీరు మీ స్వార్థ ప్రయోజనాల కోసం మీరేం చేస్తున్నారంటే రౌడీలు గూండాలు పోషిస్తున్నారు. అవి పెద్ద అనకొండలాగా అవుతున్నాయి. ఎప్పుడైనా పాముకి మనం పాలేసి పెంచితే అది మళ్ళీ వీరికే కాటేస్తుంది. ఎందుకు ఈ మాట చెప్తానంటే, ఎంపీ గారి ఇంట్లో వాళ్ళ అబ్బాయి మీద ఇప్పుడు వైజాగ్లో ఉన్నటువంటి వైసీపీ ఎంపీ ఎంఈవి గారు గతంలో వీళ్ళ హేమంత్ అన్నవాడిని ప్రోత్సహించారు కనుకనే తర్వాత ఎక్కడో తేడా వచ్చింది. వాళ్ళ ఇంటి మీదకి వెళ్ళి ఆయన భార్యని కొడుకుని కిడ్నాప్ చేయడానికి ప్రయత్నం చేశారు. అంటే అధికారం ఉన్నటువంటి వారు ఎవరైతే మనం ఈ గూండాలు కానీ కబ్జాదారులు కానీ ప్రోత్సహిస్తుంటే ఇలాంటి పరివర్తనలు ఉంటాయి. కనుకనే ఈ రోజుకి ఇప్పుడు కూడా మేము ఒకటే తెలియజేస్తున్నాం, మీరు జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకొక 2 నెలల్లో దిగిపోతారు. ఇప్పటికైనా సరే కొంచెం మీరు మారండి. మీరు ఎందుకంటే ఇప్పటికే మీ మీద అనేక నేరారోపణలు ఉన్నాయి. సొంత బాబాయ్ విషయంలో కావచ్చు, అంటే నేరాలు చేసినటువంటి వారికి మీరు అండగా ఉంటారు అనడానికి, అటు మీ బాబాయ్ హత్య విషయం కావచ్చు, లేకపోతే అనంతబాబుని ఏదైతే డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపి ఆయన పార్సల్ పంపిస్తే ఆయన మీ పక్కన కూర్చోబెట్టి తిప్పుతున్నటువంటి తీరు. కనుక ఇవన్నీ కూడా గమనించండి అని చెప్పి మీరు తెలియజేస్తూ నిజంగా అని అడుగుతున్నాం. అలాగే గుడివాడలో విఆర్ఓ వచ్చి ఆ భూ కబ్జాన్ని అడ్డుకుంటే దాన్ని జేసీబీతో గుర్తించడానికి ప్రయత్నం చేశారు కొడాలి నాని గారు. ఈ విషయం కూడా ఆ రోజే ప్రభుత్వం స్పందించి ఉంటే ఏ విధంగా ఉంటుంది? అంటే ఎక్కడ కూడా శాంతి భద్రతలు అంటే ముఖ్యమంత్రికి ఎలాగంటే ఆయన ఖజానా ఎలా నింపుకుందాం, ఆయన ఆర్థిక భద్రతల మీద దృష్టి పెట్టుకున్నాడు. అందుకే ఇంటికి ఆయన ఆఫీస్ నుంచి బయటకు రావట్లే. ఆయన కేవలం ఆయన డబ్బులు ఏ విధంగా సంపాదించుకుందాం, మళ్ళీ ఏదో విధంగా ఈ ఐపాక్ టీం లాంటివి పెట్టుకొని ప్రజలు మోసం చేసి మళ్ళీ అధికారానికి వద్దామన్న ఆలోచనే తప్ప, ప్రజలు ఒక అద్భుతమైన అవకాశం ఇచ్చారు, అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి, ప్రజల యొక్క మాన ప్రాణాలను కాపాడాలి, అలాగే నిరంతరం ప్రజల్లో ఉండాలి అనే ఆలోచన లేనటువంటి వ్యక్తి. ప్రజలు కూడా ఆలోచన చేయాలి, ఇలాంటి వ్యక్తికి మనం ఈరోజు ఓట్లు వేసి గెలిపించుకున్నామని. అలాగే ఇంకా దారుణం ఏంటంటే, శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి, ఈయన శాప్ అధికారుల మీద
ఆయన నేరుగా ఒక మీటింగ్ ఒక మీటింగ్లోనే శాప్ అధికారుల మీద ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడినటువంటి తీరు. అంటే మేము ఎందుకు ఇవన్నీ చెప్తున్నామంటే, ఇంకా చాలా ఉన్నాయి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే, ఒకరు ఎవరైనా సరే నాయకులు కొన్ని సందర్భాల్లో భావోద్రేకానికి లోనయ్యో లేకపోతే ఆయన సహకరించట్లేదనో చెప్పి ఇష్టానుసారం మాటలు ఇస్తుంటే పార్టీ నేతగా, ప్రజలు ఎన్నుకున్నటువంటి నేతగా రాగదేశాలకి అతీతంగా ప్రవర్తించాల్సినటువంటి అవసరం ఉంది. కానీ నా పార్టీ నాయకులే కదా, నా ఇష్టం వచ్చినట్టు చేయొచ్చు అనే పోలీసు యంత్రాంగాన్ని వారికి అనుకూలంగా మరి పెడితే ఇలాంటి పరిస్థితులు వస్తాయి. ఈరోజు మేమేమనుకుంటున్నామంటే, ముందు అధికారులతో వీళ్ళు ఇష్టానుసారం తప్పులు చేపిస్తున్నారు వైసీపీ నాయకులు. ఆ నాయకులు తప్పులు చేసిన తర్వాత ఇంకా ఇందులో ఏదో వీళ్ళేమైనా కకృతి పడితే దాని పర్యవసనాలు మళ్ళీ ఇలా ఉంటున్నాయి. ఇది కొంచెం గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు నగరం అంతా కూడా ఈ హత్యలు చూసిన తర్వాత వణికిపోతున్నారు, భయపడుతున్నారు. ఇంకా దీనికి తోడు డ్రగ్స్ యువత అంతా కూడా. మొన్న సింహాచలం పెందుర్తి ప్రాంతంలోనూ ఒక కుర్రాడు పిచ్చెక్కిపోయి ఒక లేడీని కొట్టిపెట్టాడు. వారికి ఇద్దరికి సంబంధం లేదు. ఆవిడ బస్సులో వెయిట్ చేస్తుంటే ఆ యువకుడు వచ్చి విచక్షణారహితంగా ఆవిడ కొట్ట మొదలుపెట్టాడు. ఇంకా చుట్టుపక్కల ఉన్న అందరూ కూడా ఆ కుర్రాడును పట్టుకొని దేహశుద్ధి చేసి పోలీస్ స్టేషన్కి అప్పచెప్తే తీరా విషయం బయటకు వచ్చింది ఏంటంటే డ్రగ్లో ఉన్నాడు. అండర్ ది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ డ్రగ్ మత్తులో ఉన్నాడు కనుక ఆయన ఏం చేస్తాడో తెలియనటువంటి పరిస్థితి. పని లేక వైజాగ్లో చవకగా మా ముఖ్యమంత్రి ఉన్నాడు కాబట్టి ఇక్కడ భూ కబ్జాలు ఇవన్నీ కూడా చేయడం ఈజీ అని చెప్పి అధికారులు బెదిరించి చివరికి ఈరోజు ఒక ఎంఆర్ఓ గారు హత్య జరిగే సిచ్యువేషన్ తీసుకొచ్చారు అందరూ కూడా. దీనికి కారణం ప్రభుత్వమే. ఇది ప్రభుత్వ హత్య. తప్పనిసరిగా ఇటువంటివన్నీ కూడా ముఖ్యమంత్రి గారు బాధ్యత తీసుకోవాలి. రేపు ఆ కుటుంబాన్ని రేపు ఇంకా మిగతా రాబోయే రోజుల్లో ఇంకా ఎన్ని హత్యలు జరుగుతాయో ఈ భూముల వలన ఈ గొడవలు అన్నీ జరుగుతున్నాయి. కాబట్టి మేము కోరేది ఒకటే, మీరు లా అండ్ ఆర్డర్ ఎట్లాగో కంట్రోల్ చేయలేదు. ఇందాక చెప్పినట్లు ఎంపీ గారి కుటుంబాన్ని కిడ్నాప్ చేస్తే ఏమైంది? ఎఫ్ఐఆర్ కట్టారా? ఎవరైనా కోర్టులో హాజరుపరిచారా? చిన్న బ్రాంతి షాపులో కాకుండా బయట అమ్మనోడు ఒక 4 బాటిల్తో దొరికితే ఆ బాటిల్ అన్నీ 4 టేబుల్ మీద పేర్చడం ఒక సిఐ గారు లేకపోతే ఒక ఏసీపీ గారు లేకపోతే ఒక ఏఈఎస్తో కూర్చొని ఫోటోలు ఇచ్చి ఫోన్కి ఇచ్చేస్తారు. తప్పితే మర్డర్ చేసిన వాడిని ఇటువంటి ఈ మానభంగాలు చేసిన వాళ్ళు ఎప్పుడూ కూడా తీసుకొచ్చి ప్రజల ముందు చూపెట్టడం కానీ వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవడం కానీ చేయటం లేదు. కారణం ఏమిటంటే ఈ అన్ని హత్యల వెనుక, అఘాయిత్యాల వెనుక, కబ్జాల వెనుక ప్రభుత్వ పెద్దలు ఉన్నారు. అందువలన ఈ వైజాగ్లో భూములన్నీ ఇవాళ కబ్జా కావడానికి కారణం. మనం ఎన్నో దశాబ్దాల నుంచి చూస్తున్నాం. ఇక్కడ దసపల్లా హిట్స్లో ఉన్న భూమి ఎవడైనా టచ్ చేశాడో ఎంతమంది ముఖ్యమంత్రులు వచ్చారు. ఏముంది, ఒక నెల రోజుల్లో అంతా సుప్రీంకోర్టులో కూడా తీసుకుని ఆర్డరు బ్రహ్మాండంగా ఆ భూమిని కబ్జా చేసి ఈవేళ నేను అనుకోవడం హైదరాబాద్ కన్నా కాస్ట్లీ ప్లేస్ తయారు చేసే పరిస్థితి తీసుకొచ్చారు అక్కడ. దీనికి కారణం ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి. తప్పనిసరిగా ఎవరైతే ఈవేళ ఈ కేసులో మర్డర్ చేశారో వాళ్ళందరినీ కూడా శిక్షించి, వాళ్ళని కాకుండా వాళ్ళు దీనికి ప్రోత్సహించే వాళ్ళ ముందు శిక్షించాలి. అందువల్ల నేను చెప్పేది ఏమిటంటే, ముందు లా అండ్ ఆర్డర్ అనేది ఇక్కడ మన రాష్ట్రంలో కంట్రోల్లో లేదు. ముఖ్యంగా అది కంట్రోల్ చేయాలని చెప్పి కోరుతూ ప్రజలు కూడా గమనించాలి ఇవాళ ఏం జరుగుతుంది. మనది ఎప్పుడో అభివృద్ధి చెందిన నగరం అభివృద్ధి చెందుతూ ఉంది. దీన్ని ఏదో బాగు చేస్తామని తగుదనమ్మా అని వచ్చి ఆయన చికారీ కోసం ఒక కొండ బ్రహ్మాండమైన కొండ రుచికొండ కొట్టేసి ఏదో ఒక ప్యాలెస్ కట్టుకుని 450 కోట్లతో ప్యాలెస్ కడతారు ఎవడైనా? బుద్ధునోడు ఎవడైతే రాష్ట్రం 12 లక్షల కోట్ల అప్పుల్లో ఉంటే ప్యాలెస్ కడతారా? కొన్ని అభివృద్ధి చూద్దామంటే ఎక్కడ వేసిన గొంగ అక్కడే ఉంది. కేవలం ఆ రుచికొండ గుండు కొట్టి ఆ 2 బిల్డింగ్లు తప్పితే వైజాగ్కి ఈ ముఖ్యమంత్రి చేసిన సేవ ఏమీ లేదు. ముఖ్యంగా ఇంకోటి సిగ్గులేదు. ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్ మేము రైల్వే జోన్ ఆఫీస్ కడతాము, అన్నీ కడతాము అని చెప్పి ఎప్పటి నుంచో గోల పెడుతున్నాము. ఆ రైల్వే మంత్రి గారు స్వయాన 2 సార్లు ఇవాళ మళ్ళీ చెప్పారు సభలో, మాకు భూమి హ్యాండ్ ఓవర్ చేయలేదు, మీరు భూమి హ్యాండ్ ఓవర్ చేసేలాగుంటే ఎప్పుడో ఈ జోన్ బిల్డింగ్ కట్టి ఉండేవారు అని అన్నారు. దానికి వెంటనే ముఖ్యమంత్రికి
తెలివి వచ్చినట్టు ఉందో లేచి వైజాగ్ కలెక్టర్ ఫోన్ చేసి చెప్పినట్టున్నాడు, కలెక్టర్ నువ్వు ఎంత కౌంటర్ ఇయ్యు, ఈ భూమి ఎప్పుడో హ్యాండ్ ఓవర్ చేసావంటే ఈవేళ ఆ భూమి ఎక్కడ ఉందో తెలుసా? మన ముడచల్లో ఏదైతే జలాశయం ఉందో ఆ జలాశయం ఆనుకొని ఉందంట. ఆనుకొని ఉంటే జలాశయంలో ఎవరైనా బిల్డింగ్ కడతాడా? ఈ రైల్వే డిపార్ట్మెంట్ డిఆర్ఎం లెటర్ రాశారంట, ఇక్కడ మీరు ఈ వాటర్ బోర్డు ఉన్న దీంట్లో స్థలం ఇస్తే మేము ఎలా కడతాము, దీనికి పర్మిషన్ ఇవ్వట్లేదు మున్సిపాలిటీ అని చెప్పి కలెక్టర్ లెటర్ వస్తే దానికి రిప్లై లేదంట. ఈ భూమి మేము ఏం చేసుకోవాలి, 20 ఎకరాలు సుమారు మీరు ఈ జలాశయంలో ఉన్న ఈ గర్భంలో ఉన్న భూమి ఇచ్చారు కాబట్టి ఇది ఎందుకు కడ్డానికి పనిచేయదని చెప్తే దాని మీద రిప్లై లేదు ఇవాళ కలెక్టర్ నుంచి. అందువల్ల ఏదో వాళ్ళు కౌంటర్ బంగారికి దోపిడీలకి దారి దోపిడీలకి నేను విన్నాను. ఈ సౌత్లోనే చాలా మంది చిన్న చిన్న పిల్లవాళ్ళు గ్యాంగులు 4 గంటలకి 3 గంటలకు వెళ్తారు. వాళ్ళు కూడా దోపిడీ చేసుకునే పరిస్థితి వచ్చింది కుర్రవాళ్ళు. ఏమనంటే వాళ్ళ దగ్గర చాకులు ఇవన్నీ ఉన్నాయి. ఇమీడియట్ గా ఈ రాష్ట్ర ప్రజల్ని కోరుతా ఉన్నాను, ఇటువంటి పరిపాలనని మీరు చూస్తే మళ్ళీ ఈ రాష్ట్రాన్ని మళ్ళీ మనం అప్పుల పాలు చేసుకుంటూ మనం